నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీజేపీ మాత్రం తిరంగా యాత్ర చేపడుతుంది. ఇదే సందర్భంలో బీజేపీ సీనియర్ నేతలు చాలా సంచలనమైన వ్యాఖ్యలు అయితే ఇటు సైన్యాన్ని ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి అలాగే మాట్లాడుతున్న మాటలు వైరల్గా మారుతున్నాయి, విమర్శలు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతోనే మాట్లాడదాం. ఇక మోడీ కాళ్ళు దేశం అలాగే సైన్యం మొక్కాలి, మోడీ చేస్తున్న సేవలకంటూ కూడా మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటున్నాడు. అక్కడనే కాదు, ప్రధానమంత్రి కాళ్ళు మొక్కడమే కాదు, సైనికులను ఏమంటున్నాడు. ఏదైతే కర్నల్ సోఫియా కృషి చేసిన, ఏదైతే ఆయన నేతృత్వంలో పహల్గాంలో ఏదైతే జరిగిందో ఇన్నోసెంట్ దాని మీద కక్ష, దాని మీద పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేస్తే వాళ్ళ మీద కూడా కామెంట్ చేశాడు. ఇక్కడేమో సైనికులను కాలు మొక్కాడు. ఇవన్నీ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యావత్ భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ బాగా జరిగిందని దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిన, మేము కూడా ఏది మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ గారు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. దానికి ప్రతిఫలం కూడా వచ్చింది. అలాంటి సమయంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ విధంగా సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాడు కాబట్టి అతన్ని ఏది మంత్రి నుంచి బర్తరఫ్ చేస్తే సైనికులలో మనోధైర్యం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికే ఆలస్యమైంది. ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేస్తే చిత్తశుద్ధి సైనికుల మీద, దేశం మీద, ఆపరేషన్ సింధూర్ మీద ప్రజలకు అభిమానం పెరుగుతుంది. ఇవాళ ఏది తిరంగా ర్యాలీ చేస్తున్నాడు అంబేద్కర్ నుంచి వివేకానంద, మంచిదే. కానీ మీ మంత్రి ఈ విధంగా మాట్లాడితే మేము ఎవరు మాట్లాడతాం? మీ మంత్రి మీ బీజేపీ మంత్రి ఈ విధంగా మాట్లాడడం సైనికుల మనోభావం ఇమీడియట్గా మీద ఏది మంత్రి నుంచి సస్పెండ్ చేస్తే సైనికుల మనోధైర్యం కూడా పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. బీజేపీ పట్ల కాంగ్రెస్కు విరుద్ధ ఆలోచనలు ఉన్నప్పటికీ ఈ యొక్క సందర్భంలో పూర్తి స్థాయిలో కేంద్రానికి కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బీజేపీ నేతలే వరుసగా దేశం పట్ల, సైనికుల పట్ల కొందరు ఉద్దేశించి మాట్లాడడం పట్ల ఏం చెప్తారు? అంటే దీన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీ పార్టీలో నేను డిసిప్లిన్ లేదు, మీరు ఒక మంచి పని చేస్తే మీ పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజలలో రాంగ్ సంకేతాలు అవుతుంది, సైనికుల మనోధైర్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకుంటే సైనికులు ఉగ్రవాదుల మీద మళ్ళా ఎప్పుడు వచ్చినా దాడి చేయగలుగుతారు, సాధించగలుగుతారని ఇప్పటికన్నా అతన్ని ఎక్స్పెల్ చేయాలి. ఏది పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయమని కోరుతున్నారు. చివరిగా చెప్పండి, సింధూర్ ఘటన తర్వాత, సింధూర్ నేపథ్యంలో కూడా ఇటు మోడీ విషయంలో నేనే మాట్లాడినా, పాకిస్తాన్ నేనే మాట్లాడి సెట్ చేసినా కూడా ట్రంప్ అంటున్నాడు, మొత్తం కూర్చోబెట్టి నేనే మాట్లాడాను. ఇది ఇంటి సమస్య కాదు, ఇది దేశ సమస్య. కూర్చొని భూమిలో తగాదా కాదు, కాంప్రమైజ్ కాదు. అలాంటి భాష మాట్లాడడం వల్ల ఏ సైనికుడుగా మనోధైర్యం కోల్పోతాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని పెంచడానికి అతని మీద యాక్షన్ తీసుకుంటే సైనికులు కూడా ఫ్యూచర్లో అరే మేము ఇంత పని చేసినా మా మీద కామెంట్ చేస్తున్నారనే ఆలోచన రాకుండా ఆయన ఎక్స్పెల్ చేసి పార్టీ నుంచి రాజీనామా చేయించేస్తే, మంత్రి నుంచి రాజీనామా చేస్తే మంచి సంకేతాలు పోతాయని కోరుతున్నారు. ఉగ్రవాదంలో పోరాటంలో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిగా నిలిచి రాజకీయాలకు అతీతంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సందర్భంలో ఇలా బీజేపీ నేతలే ఇక దాన్ని అనుకూలంగా ఉండాల్సింది పోయి ఇలా విరుద్ధంగా సైన్యాన్ని టార్గెట్ చేస్తూ, సైనికులను టార్గెట్ చేస్తూ దేశాన్ని ఉద్దేశించి వరుసగా మధ్యప్రదేశ్ సంబంధించిన మంత్రి అయితేంది, అలాగే ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర పార్టీ అయితే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వాళ్ళని బర్తరాఫ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితికి సర్దుమని అంటుంటే, అలాగే సైన్యానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికైనా కేంద్ర అధిష్టానం మాత్రం దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు కుండ బద్దలు పెట్టిన సందర్భం అయితే చూడొచ్చు. కినోపర్ సమావేశంతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.